డీటెయిల్ చూస్తే హైదరాబాద్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలో దొండిగల్ మున్సిపాలిటీ బోరపేటలో SK8 స్కూల్ స్పోర్ట్స్ అకాడమీకి చెందిన 8 మంది 62 నేషనల్ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్షిప్ లో పాల్గొని అరుదైన మెడల్స్ పొందారని ఫౌండర్ శైలజా నాయుడు తెలిపారు. వారు గత కొన్ని సంవత్సరాలుగా కోచ్ రాజు ఆధ్వర్యంలో శిక్షణ పొందుతున్నారని అన్నారు. తమ అకాడమీలో స్కేటింగ్, క్రికెట్, బాక్స్ క్రికెట్, కరాటే మరియు ఆర్చరీలో శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. 62వ నేషనల్ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్షిప్ లో మా అకాడమీకి చెందిన విద్యార్థులు వివిధ రాష్ట్రాల నుంచి 5,000 మంది పాల్గొన్నారని అన్నారు. నా పేరు చరితశ్రీ. నేను స్కేటింగ్ చేస్తూ ఉంటాను. నాకు ఒక గోల్డ్ మెడల్ వచ్చింది 62nd నేషనల్స్లో. నేను 7 ఇయర్స్ నుంచి చేస్తున్నాను. నా కోచ్ రాజు సార్, ఇంకా ఈ రింగ్ ఓనర్ శైలజ ఆంటీ, థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద సపోర్ట్. మై పేరెంట్స్ సార్ అండ్ స్కేట్ స్కూల్ అకాడమీ. ఎప్పుడు జాయిన్ అయినా దీంట్లో? ఇక్కడ ఆల్మోస్ట్ లైక్ 5 ఇయర్స్ అయింది. 5 ఇయర్స్ అయిందా? 5 ఇయర్స్లో ఎన్ని మెడల్స్ వచ్చాయి మీకు? 2 రిలే మెడల్స్ వచ్చాయి నేషనల్స్లో, 2 SGFI నేషనల్స్, ఇది ఒక మేజర్ మెడల్ అన్ని. అండి, మేము స్కేట్ స్కూల్ అకాడమీని రిప్రజెంట్ చేస్తాం. ఇది బోరంపేటలో ఉంది. దీంట్లో మేము స్కేటింగ్, క్రికెట్, బాక్స్ క్రికెట్, ఇంకా కరాటే, ఆర్చరీ నేర్పిస్తామండి. ఇక్కడ మా కోచ్, ఇప్పుడు మేము ఇచ్చే ఇంటర్వ్యూ వచ్చి స్కేటింగ్ గురించి. మా పిల్లలు 62 నేషనల్ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్షిప్కి వెళ్ళారండి. దాంట్లో నుంచి మా 2 పిల్లలకి మెడల్స్ వచ్చినాయి. ఒక బాబు జి ఆర్నవ్ అనే అబ్బాయికి 2 బ్రాంజ్ మెడల్స్ వచ్చినాయి నేషనల్ లెవెల్లో. అన్ని స్టేట్స్ నుంచి వచ్చారండి. అండ్ ఎం చరితారెడ్డి, ఈ పాపకేమో మ్యారథాన్ 42 కిలోమీటర్స్, దాంట్లో మొత్తం ఇండియా మొత్తానికి ఈ పాప చాలా మంచిగా చేసిందండి. ఆ పాపకేమో గోల్డ్ మెడల్ వచ్చింది. అండ్ ఆ పాప వరల్డ్ ఛాంపియన్షిప్ ఆడిన పిల్లల్ని కూడా ఓడిచ్చేసి వచ్చింది. సో వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ బోత్ ద కిడ్స్. అండ్ మా దగ్గర నుంచి టోటల్గా 7 మెంబర్స్ వెళ్ళారు. చిన్న పాప వచ్చి హేతుశ్రీ, ఇంకో బాబు జ్ఞానతేజ్, ఇంకొక అబ్బాయి అక్షయ్, శివాంగి దుబే, అండ్ ఆర్నవ్, ఎం చరితారెడ్డి అండ్ తనేష్ అనే అబ్బాయి వెళ్ళారు. మా కోచ్ వచ్చి రాజు సార్. ఆయన సపోర్ట్ వల్లే ఇవన్నీ మేము అచీవ్ చేయగలుగుతున్నాము. బి రాజు సార్ అనే అతను ఎప్పటి నుంచో కోచింగ్లో ఉన్నారండి. హీ ఈజ్ అ ఇన్లైన్ హాకీ ప్లేయర్ అండ్ ఈయన ఆల్మోస్ట్ 10 టైమ్స్ కన్నా ఎక్కువ నేషనల్ ఆడున్నారండి. దాంట్లో చాలాసార్లు నేషనల్ మెడల్ కూడా తీసుకున్నారు. ఇండియాని రిప్రజెంట్ చేస్తున్నారు ఇన్లైన్ హాకీ నుంచి. సో మా రాజు సార్ వల్లే మేము ఇదంతా చేయగలుగుతున్నాం, సపోర్ట్ వల్ల. మా అకాడమీకి ఇంకా మంచి మెడల్స్ వచ్చి మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. స్కేటింగ్ కోచ్ రాజు సార్. నేను ఇక్కడ 1 ఇయర్ నుంచి స్కేటింగ్ చేస్తున్నాను. నాది 3rd నేషనల్స్, 62nd నేషనల్స్. నాకు 2 బ్రాంజ్ మెడల్స్ వచ్చాయి. లాస్ట్ 60th నేషనల్స్ నాకు ఇంకా 2 బ్రాంజ్ మెడల్స్ వచ్చాయి. SGFలో నాకు 3 గోల్డ్స్ వచ్చాయి. ఎట్లా ఫీల్ అవుతున్నావు? నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మా మమ్మీ డాడీ చాలా హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు నెక్స్ట్ SGFI స్టేజ్లో మళ్ళీ మా డాడీ మమ్మీ గోల్డ్ రావాలనేసి చూస్తున్నారు.